కొంతమంది మనతో బాగా ఉన్నవారు మేబీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డిస్టెన్స్ వల్ల, లేకపోతే ఎవరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం వల్ల, లేకపోతే దూరాల వలన, వాళ్ళకున్న ఇబ్బందుల వలన మనల్ని మర్చిపోతారేమో. కానీ దేవాది దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను మరచిపోజాలను. మనుషులు మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క జ్ఞాపకంలో మనం ఉండడం అది మనకెంతో మంచిది, ఎంతో శ్రేష్టం. కొన్నిసార్లు మనకు వచ్చే కష్టాల వలన మనకు ఒక భావన కలుగుతుంది, అదేంటంటే దేవుడు నన్ను మర్చిపోయాడా. ఎందుకంటే ఒకప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు, ఒకప్పుడు నేను ప్రార్థన చేయగానే వెంటనే నాకు జవాబు వస్తూ ఉండేది, దేవునితో నడిచిన అనుభవం నాకుంది, దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు, దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఒకప్పుడు. కానీ ఎక్కడో మరి జీవితంలో నేను తప్పిపోయాను. నా ఉద్యోగం వల్ల, నాకున్న బాధ్యతల వలన, నాకున్న పరిస్థితుల వల్ల నేను దేవునితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. సో దేవునితో నాకు కొంచెం డిస్టెన్స్ వచ్చేసింది. ఇప్పుడు నాకు ఒక అనుమానం వస్తుంది, అదేంటంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో. అయితే దేవుడి రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. హల్లెలూయా. దేవుని యొక్క మెమరీ కార్డ్ ఎప్పుడు ఫుల్ అవ్వదండి. హల్లెలూయా. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా అందరి గూర్చి ఆయనకు తెలుసు, అందరి గూర్చి అన్ని వివరాలు ఆయనకు తెలుసు. ఆయన యందు భయభక్తులు గలవారంటే ఇంకా ఎక్కువ ఆయన పట్టించుకుంటాడు, ఇంకెక్కువ మన గూర్చి శ్రద్ధ తీసుకుంటాడు, ఇంకెక్కువ మన జీవితంలో ఆయన తన సహాయాన్ని, కృపను, రక్షణను అందించాలని ఆయన తాపత్రయపడుతూ ఉంటాడు. నేను నిన్ను మరచిపోజాలని. ఈ దినం ఉదయకాల సమయంలో కూడా ఉపవాస ప్రార్థనలో ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేశాం. దేవుని సేవకులంగా బ్రతికినప్పుడు when we call ourselves as servants of God, నేను దేవుని సేవకురాల్ని, ఐఎమ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని మనం చెప్పుకుంటున్నప్పుడు మనలో ఒక లక్షణం ఉండాలి. అదేంటంటే 123వ కీర్తన 1-2 వచనాలు మనం చదివినట్లయితే ఆ మాటలు చూస్తాం. చూడండి, 123వ కీర్తన 1-2 వచనాలు. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్టు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్న. ఎంత శ్రేష్టమైన మాట అండి. దేవుని వైపు మా కన్నులు చూస్తున్నాయి. ఎలా చూస్తున్నాయి అంటే, వీఆర్ లుకింగ్ ఎట్ గాడ్స్ హ్యాండ్స్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్. ఒక దాసి యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉంటుంది. యజమానురాలు జీతం ఎప్పుడు ఇస్తుందా, యజమానురాలు మాకు ఎప్పుడు ఏమిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. దాసుడేమో యజమానుని చేతుల వైపు చూస్తూ ఉంటాడు ఫర్ హిస్ ప్రొవిజన్. అతని అవసరతలు తీర్చబడుట కొరకు అతనికి కావలసినవన్నీ ఆ యజమానుడు అమర్చి పెడతాడని, యజమానుడు ఇస్తాడని యజమానుని చేతుల వైపు చూస్తూ ఉంటాడు. దేవుని సేవకులంగా ఉన్న మనము కూడా దేవుని చేతుల వైపు ఉండాలి. గాడ్స్ ప్రొవిజన్ కొరకు ప్రతి పరిస్థితిలో మనము ఎదురు చూడాలి. చూడండి, కొన్నిసార్లు వివాహం అయిన తర్వాత ఆడపిల్లలు మరి వివాహం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ప్రతి అవసరానికి అమ్మగారింటికి ఫోన్ చేస్తూ ఉంటారు, ప్రతి అవసరానికి వాళ్ళ నాన్నగారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. నిజానికి నువ్వు అమ్మా నాన్నల మీద డిపెండ్ అవ్వడమే నేర్చుకున్నావు తప్ప దేవుని మీద డిపెండ్ అవ్వడము నేర్చుకోలేదన్నమాట. మన బిడ్డలకు కూడా మనం నేర్పించాలి, వారికి ఏ అవసరత వచ్చినా మన దగ్గరకు పరిగెత్తుకొని రావడం కంటే దేవుని దగ్గరకు మొదట పరిగెత్తుకొని వెళ్ళాలని. ఎందుకంటే దేవుని మీద ఆధారపడడం వాళ్ళు నేర్చుకుంటే వారు అన్ని విషయాల్లో జీవితంలో చాలా శ్రేష్టమైన మరి స్థితికి, ఉన్నతమైన స్థితికి వారు వెళ్తారు. ఇక్కడ వ్రాయబడిన మాట 2వ వచనం చివరి భాగం 123వ కీర్తనలో, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు. దేవుని కృప, దేవుని కరుణ, అంటిల్ గాడ్ హ్యాస్ మర్సీ ఆన్ అస్, దేవుడు మమ్మల్ని కరుణించే వరకు మా కన్నులు ఆయన తట్టు చూస్తూ ఉన్నాయి అనే మాట. నువ్వు దేవుని వైపు చూసావు, కరెక్టే, కాదనట్లేదు. బట్ మేబీ కొంతసేపు చూసిన తర్వాత నీకు సహాయం అందుతున్నట్లు అనిపించకపోతే బహుశా నీ కన్నులు వేరే వైపు, వేరే వ్యక్తుల వైపు, వేరే పరిస్థితుల వైపుకు త్రిప్పేసావేమో. కానీ ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్న మాట, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. అంటే అర్థం ఏంటంటే, ఒక స్థిరమైన మనసు, దేవుడు సహాయం చేసే వరకు ఆయన వైపు మాత్రమే చూస్తాను, ఆయన సహాయం కొరకు మాత్రమే ఎదురు చూస్తాను, ఆయన కృప కొరకు మాత్రమే కనిపెడతాను, ఆయన అద్భుతమైన ప్రొవిజన్ నా జీవితంలో ఇచ్చే వరకు ఐ విల్ లుక్ టు నో వన్ ఎల్స్.
నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను, ఎవరిని బ్రతిమాలుకోను, ఎవరి దగ్గర నేను కంప్లైంట్ చేయను, కానీ దేవుని చేతుల వైపు మాత్రమే నేను చూస్తాను. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఒకవేళ నీ నిస్సహాయ పరిస్థితిని మాటి మాటికి చూసి కృంగిపోతున్నావేమో. అమ్మో నా పరిస్థితి ఏమైపోద్దో, నా కుటుంబం పరిస్థితి ఏమైపోద్దో, నా ఆరోగ్యం ఏమైపోద్దో, ఇంకెంతసేపు నీ పరిస్థితి కూర్చే నువ్వు మళ్ళీ ఆలోచన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కృంగిపోతున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా వైపు చూడు. నీ వైపు నువ్వు ఇంకెంతసేపు చూసుకుంటావమ్మా? నీ వైపు నువ్వు చూసుకోవడం ఒక్కసారి మానే. స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్, స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితుల వైపు చూడడం ఆపు. నీ వైపు చూసుకోవడం ఆపు. మనుషుల వైపు, పరిస్థితుల వైపు సహాయం కొరకు ఆ దిక్కుకు ఈ దిక్కుకు పరిగెత్తడం ఆపి నా వైపు నువ్వు చూడు. నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడని యేసయ్య ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. వాగ్దానం ఆయనే చేశాడు కాబట్టి ఇక ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవడమే మనం చేయవలసింది. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ స్టాండ్ ఆన్ హిస్ ప్రామిస్, జస్ట్ క్లెయిమ్ హిస్ ప్రామిస్. వాగ్దానం చేసావు కదయ్యా, రక్షించువాడని నేనే అన్నావు, నేను తప్ప మరే దేవుడు లేడన్నావు, నీ వైపు చూస్తే రక్షణిస్తానన్నావు, సహాయం చేస్తానన్నావు కదా, నీ వాగ్దానాన్ని నేను పట్టుకుంటున్నాను. చాలామంది మాకు ఫోన్స్ చేసి చెప్తున్నారు ఏమనంటే, నిజంగా హోప్లెస్ అని డాక్టర్స్ చెప్పేశారండి, కానీ దేవుని వైపుకు చూసినప్పుడు ఇక్కడ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో చేయబడుతున్న ప్రార్థనలు, దైవజనులుగా మీరు చేస్తున్న ప్రార్థనలు దేవుడు విని మా తండ్రిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడండి. నా భర్తను సజీవంగా దేవుడు నాకు అప్పగించాడు. ఈరోజు లేకపోయింటే దిక్కులేని వారం అయిపోయేవారము. ఈరోజు ఒకవేళ దేవుని సహాయమే మాకు అందకపోయింటే మా పరిస్థితి అగమ్య గోచరం, చాలా ప్యాథటిక్గా ఉండేది మా సిట్యువేషన్. కానీ దేవుని వైపుకు చూసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకున్నామని. హల్లెలూయా. ఒకవేళ నీ లైఫ్లో ఒక పరిస్థితి దేవుడు అనుమతించాడేమో, రిమెంబర్, ఈ పరిస్థితి దేవుడు నీ జీవితంలో అనుమతించింది నిన్ను నాశనం చేయడానికి కాదు, కానీ నీ విశ్వాసాన్ని ఇంకా బిల్డ్ చేయడానికి. హల్లెలూయా.